ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. నిర్మాత దిల్ రాజు గేమ్ చేంజర్ ఫంక్షన్లో కొడుతున్నాం కొడుతున్నాం గట్టిగా కొడుతున్నాం, సంక్రాంతి మనదే అనేసరికి నాకు గుర్తొచ్చింది గబ్బర్ సింగ్ ఫంక్షన్లో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 11 ఏళ్ల తర్వాత అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టబోతున్నాడని, సూపర్ హిట్ కొట్టబోతున్నాడని అన్నాడు. గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ అయింది. గేమ్ చేంజర్ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని అనిపించినా ఎక్కడో ఏమోలో కొంచెం డౌట్ ఉండేది. ఎందుకంటే శంకర్ గారి రీసెంట్ ఫిలిం ఇండియన్ 2 డిజాస్టర్ కావడం. కానీ దిల్ రాజు చెప్పిందే జరిగింది. కమర్షియల్గా గేమ్ చేంజర్ మూవీ బ్లాక్ బస్టర్ కొట్టింది. గేమ్ చేంజర్ పొలిటికల్ డ్రామా, కామెడీ, ఫైట్స్, సాంగ్స్, సెంటిమెంట్స్, హీరో ఎలివేషన్, స్టోరీ ట్విస్టులు అన్నీ ఉన్నాయి. గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్ వేరే లెవెల్. ట్రైన్ ఫైట్ సూపర్. డోప్ సాంగ్ దుమ్ము లేపింది థియేటర్లో. సాంగ్స్ గ్రాండ్గా స్టైలిష్గా ఉన్నాయి. ఎడ్జే సూర్య, రామ్ చరణ్ల మధ్య వచ్చే సీన్స్ వేరే లెవెల్. ఇంటర్వెల్ ట్విస్ట్ మైండ్ బ్లోయింగ్. సెకండ్ హాఫ్లో రామ్ చరణ్ ఫాదర్ క్యారెక్టర్ సూపర్గా ఉంది. ఫ్లాష్ బ్యాక్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ గుండెలకు హత్తుకునేలా ఉన్నాయి. తమనిచ్చిన బీజిఎం సినిమాకి ప్రాణం పోసింది. ఈ సినిమాలో రామ్ చరణ్ ప్రజెన్స్ సూపర్. హీరోయిన్ కియారా అద్వానీ గ్లామర్ ఓకే. హీరోయిన్ అంజలి ఈ సినిమాకు సోల్ క్యారెక్టర్. ఎడ్జే సూర్య దుమ్ము లేపాడు తన క్యారెక్టర్లో. డైరెక్టర్ శంకర్ కాకుండా వింటేజ్ శంకర్గా అద్భుతంగా చేశాడు డైరెక్షన్. శ్రీకాంత్, వెన్నెల కిషోర్, సునీల్ తదితరులు పరిధి మేరకు నటించారు. కామెడీ, స్టోరీ ప్రిడిక్టబుల్గా ఉన్న ట్విస్టులతో ఎంగేజ్ అవుతాం. ఫైనల్గా ఫస్ట్ హాఫ్ గుడ్, సెకండ్ హాఫ్ బ్లాక్ బస్టర్. అందరూ చూడవలసిన సినిమా. ఈ సినిమాకు మేమిచ్చే రేటింగ్ 4/5.